ఏంట్రా బెట్టింగ్ బాయ్ అలా చూస్తున్నావు? ప్రేమ తగ్గినట్టుంది. వాట్? ఇంతకుముందు ఈ మొక్క ఎక్కడుండేది? హాల్లో. అంతకుముందు? నా గదిలో. దట్స్ ద క్వశ్చన్. గదిలో నుంచి హాల్లోకి చివరికి ఇలా బయటకు వచ్చిందంటే ఈ మొక్క మీద మీకున్న ప్రేమ స్టెప్ బై స్టెప్ తగ్గుతున్నట్టే కదా? హో, నీకు అలా అర్థమైందా? నాకేంటి, ఎవరికైనా ఇలాగే అర్థమవుతుంది మావయ్య. అలా అయితే నేను రివర్స్లో క్వశ్చన్ అడుగుతాను. ఓకే, రెడీ టు ఆన్సర్. అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కడుంటారు? అమ్మ పక్కన. ఆ తర్వాత? ఉయ్యాల్లో. ఆఫ్టర్ దట్? కింద నేల మీద పాకుతూ ఉంటారు. పాకుతూ పాకుతూ మెల్లగా గడప దాటి బయటకు వస్తారు కదా? వస్తారు. అలా ఎందుకు వస్తారు? వరల్డ్ ఎలా ఉందో చూడాలని. ఎగ్జాక్ట్లీ. ఈ మొక్కలు కూడా స్టెప్ బై స్టెప్ ప్లేస్ మారుతూ ఉండాలి. అప్పుడే ప్రకృతితో కలిసిపోయి హ్యాపీగా పెరుగుతాయి. వావ్, ఇప్పుడు నాకు ఈ మొక్క ఎక్కడెందుకు వచ్చిందో పూర్తిగా అర్థమైంది మావయ్య. కానీ నాకొక్కటి అర్థం కావట్లేదురా రిషి. ఏంటది మావయ్య? శివంగి. శివంగి అని ఆగారేంటి? స్టోరీ అక్కడే ఆగింది కాబట్టి. తను నాకు ఈ మొక్కను ప్రజెంట్ చేసింది. అంతకుముందు పోయిన నా పర్స్ తనకి దొరికిందని తెచ్చిచ్చింది. అలాంటి అమ్మాయిని నేను డైరెక్ట్గా కలవలేకపోతున్నాను రా. ఒకటికి 2 సార్లు నర్సరీలోకి వెళ్ళి ట్రై చేశాను, బట్ తనని మీట్ అవ్వలేకపోయాను. అది నా అదృష్టం. మీరు తనని మీట్ అయితే, మీకు తను క్లోజ్ అయ్యి నేను తన వెంట పడుతున్నానని చెప్తే, ఓ గాడ్, దాని గురించి ఫీల్ అవుతున్నావు మావయ్య? ఫీల్ అనేది చాలా చిన్న పదం రా, కానీ ఆ ఫీల్ వెనక ఎంత స్వీట్నెస్, ఎంత సీరియస్నెస్ ఉంటాయో నీకు మాటల్లో చెప్తే అర్థం కాదురా. తనని కలుసుకునే విషయంలో నేనింకా గట్టిగా ట్రై చేయగలను. నాకది పెద్ద విషయమేం కాదు. లోహికి ఆ అమ్మాయికి పడ్డం లేదని, ఆ అమ్మాయిని మీట్ అవ్వాలన్న ఆలోచన మానుకోవాలని మిత్ర నన్ను హెచ్చరిస్తోంది. అందుకే ఆ అమ్మాయిని కలవాలని నా మనసు కోరుకుంటున్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాను రా. అవును, లోహికి తెలుసు అంటే ఆ శివంగి ఎవరో, తను ఎలా ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది కదా. రేయ్, తెలుసా? శివంగి నువ్వు కలిసావా? చెప్పరా రిషి, శివంగి నువ్వు కలిసావా? లేదు మావయ్య, నేను కూడా మీలాగే తన గురించి విన్నాను. ఏం విన్నావు? ఆ అమ్మాయి చాలా మంచిదని, అందంగా ఉంటుందని, ఇంకా ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకెందుకు అనిపించట్లేదురా? డోంట్ వరీ మావయ్య, నేను తనని కలవడానికి ట్రై చేసి తర్వాత మీకు పరిచయం చేస్తాను. నిజంగా పరిచయం చేస్తావా? షూర్ మావయ్య, ఇట్స్ మై ప్రామిస్. ముందు నేను తనని కలిసే ప్రయత్నం చేస్తాను. వన్స్ నాకు శివంగి పరిచయం అయిన తర్వాత మీకు తనని చూపిస్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సారీ మావయ్య, శివంగి నాకు తెలుసని, తనతో నాకు ముందు పరిచయం ఉందని నీ ముందు ఓపెన్ అవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ మావయ్య. పదమిత్ర, వెళ్ళి దాని అంతు చూద్దాం. ఆగండి. నానా, ఇనఫ్ ఇనఫ్. గుళ్ళోనే సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని ఇంటి దాకా తీసుకొచ్చింది చాలు.